హాయ్ గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మోటో లాగింగ్ కి కావాల్సిన సెటప్ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను కూడా ఒక వీడియో చూసి నేర్చుకున్నాను. సో ఎలా వస్తుంది ఏంటనేది మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, చేసి చూపిస్తా. సో దట్ మీకు కూడా మీ చేతులతో ఓన్ గా ఈ సెటప్ చేసుకొని లాగింగ్ అది చేసేయచ్చు అనమాట. అండ్ ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నన్ను కొంతమంది మధ్య అడుగుతూ ఉన్నారు ఏంటి వీడియోలు చేయట్లేదు, రావట్లేదు అని చెప్పి. సో వాళ్ళ కోసమే ఈ సెటప్ అంతా. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనకి ఈ సెటప్ చేయడానికి కొన్ని ఐటమ్స్ అయితే కావాలి. అందులో మెయిన్ గా ఫస్ట్ మనకి ఒక హెల్మెట్ అయితే కావాలి. సో ఇది నా దగ్గర ఉన్న హెల్మెట్. ఈ హెల్మెట్ కి ఫిక్స్ చేయడానికి కెమెరా కావాలి కదా, ఏదైనా యాక్షన్ కెమెరా. మన దగ్గర అయితే GoPro ఉంది, 12 మోడల్ అయితే నా దగ్గర ఉందన్నమాట. ఈ కెమెరాని ఈ హెల్మెట్ కి ఫిక్స్ చేయడానికి ఒక హోల్డర్ ఉండాలి కదా, దాన్ని J-mount అంటారు అనమాట. J-mount ఒకటి తీసుకోవాలి. నేను ఆన్లైన్ లో తీసుకున్నా. ఈ J-mount అది GoPro వాడు నాకు ఏం ఇవ్వలేదు. సో సపరేట్ గా మనం పర్చేస్ చేసుకోవాలి. చూసారా, ఇలా J షేప్ లో ఉంది. సో ఇలాంటిది ఒకటి తీసుకోవాలి. GoPro వాడు ఒకటి ఇచ్చారనమాట దీనికి క్లిక్ చేయడానికి. ఎస్, ఈ J-mount ఉంది కదా, దీన్ని ఫిక్స్ చేయాలంటే మనకి ఇంకొక క్లిప్ అయితే ఉండాలన్నమాట. అది ఫస్ట్ పెట్టాలి, మర్చిపోయాను. అది మాత్రమే ఇచ్చాడు. ఇది నేను తీసుకున్నాను. దీని బ్యాక్ సైడ్ చూసారు, ఒక 3mm టేప్ అయితే ఉంది. ఇది ఓపెన్ చేసి మనకు కావాల్సిన హైట్ లో ఫిక్స్ చేయాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కెమెరా ఫిక్స్ చేశాక మనకి ఆడియో కావాలి కాబట్టి ఆడియో కోసం మనకు ఒక మైక్ అయితే ఉండాలి. అది వైర్లెస్ అయినా పర్లేదు, విత్ వైర్ అయినా పర్లేదు. వైర్ మైక్ ఏమంటారు, లావెల్లర్ మైక్ అని సంథింగ్ అంటారు కదా, ఆ మైక్ మందే ఉంది. దానికోసం నా దగ్గర ఈ మోనో బ్రాండ్ నుంచి ఒక మైక్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే, ఇది ఉంది కదా ఈ క్లిప్ ని ఇక్కడ మనకు కావాల్సిన హైట్ లో ఈ ఫ్రంట్ సైడ్ అటాచ్ చేద్దాము. ఫస్ట్ నీట్ గా క్లీన్ చేసుకోవాలి. దేవుడా కొంచెం మంచిగా వచ్చేలా చేసాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట సెటప్. నేను ఒక స్టైల్లో చేస్తున్నాను, నేను ఒక వీడియో ఫాలో అయ్యాను. మనం ఈ ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం గరుకు చేయాలన్నమాట. గరుకు ఎందుకంటే మనం అంటించి పెడతాం కదా, ఆ స్టిక్కర్ కొంచెం గట్టిగా స్టిక్ అని అవ్వాలంటే ఇలాంటి సాఫ్ట్ సర్ఫేసెస్ మీద ఎక్కువ టైం ఉండదు కదా. మనం కొంచెం స్పీడ్ అయినా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉండే ప్లేస్ లో తిరిగినా కూడా కెమెరా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని కొంచెం మనం ఇప్పుడు గరుకు చేద్దాము. గరుకు అంటే ఏం లేదు, మంచిగా ఉన్నదాన్ని చెడగొట్టాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బాధగా ఉంది నాకైతే, ఇంత మంచి హెల్మెట్ ని ఇప్పుడు దీన్ని చెడగొట్టాలా అని అనిపిస్తుంది. కానీ తప్పదు, ఎందుకంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం నాకు ఇంపార్టెంట్ కాబట్టి హెల్మెట్ ఏముంది. రైట్, మీకు కనిపిస్తుంది వీడియోలో ఇలా నేనైతే ఇలా మంచిగా ఉన్నదాన్ని కొంచెం చెడగొడుతున్నాను. చూసారా, కనిపిస్తుందా మీకు? ఇలా దీన్ని కొంచెం గరుకు చేస్తే ఇలా వస్తుంది. దీన్ని ఇప్పుడు దీనిపైన మనం ఆ స్టిక్కర్ అంటిద్దాం. GoPro వాడు ఇచ్చిన స్టిక్కర్ ని ఫస్ట్ ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ ని అంటిద్దాం. ఇంకో విషయం ఏంటంటే, దీనికి ఉన్న గమ్ముతో అంటిస్తే నాకు తెలిసి ఎక్కువ రోజులు రాదనిపిస్తుంది. ఎక్కడో ఒక దగ్గర ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎక్కువ టైం లాంగ్ లాస్టింగ్ అయితే రాదని అనిపించి నేను ఏం చేశానంటే, ఎంసీల్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, జాయింట్స్ ని అతికించడానికి యూజ్ చేస్తారు జనరల్ గా. ఆ ఎంసీలో ఒకటి తీసుకున్నాను. ఇది 10 రూపీస్ కాస్ట్ అయితే పడింది నాకు. ఇలా 2 ప్యాకెట్స్ ఇచ్చారు. ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక ముద్ద చేసి మనం దీన్ని అంటిద్దాం. ఇప్పుడు గ్రే కలర్ లో ఒక ముద్దలా ఉంది, ఇలా బ్లాక్ కలర్ లో కొంచెం ఉంది. ఈ రెండింటిని కలిపి మిక్స్ చేయాలంట. ఈ రెండింటిని కలిపి మనం ఇలా మిక్స్ చేద్దాం. రెండింటిని కలిపి మిక్స్ చేసినా కూడా మళ్ళీ బ్లాక్ కలర్ లోనే వచ్చింది. ఇప్పుడు కొంచెం ఇలా తీసుకొని పైన ఇలా స్ప్రెడ్ చేద్దాం. చూడండి, నా దగ్గర ఎంసీల్ మొత్తం దీనికి అతికించి పెడితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ లో అటాచ్ చేస్తున్నా. నేనైతే ఫస్ట్ టాస్క్ అయితే ఫినిష్ చేశాను అనుకుంటున్నాను. కాకపోతే మీరు అటాచ్ చేసేటప్పుడు కరెక్ట్ గా చూసుకోండి, సెంటర్ లో వచ్చేటట్టు అటాచ్ చేసుకోవాలి. నేనైతే కరెక్ట్ గా పెట్టాను అనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ఈ J-mount అటాచ్ చేద్దాం. ఎంసీల్ ఇప్పుడే కదా మనం అతికిచ్చాం, దీన్ని కొంచెం సేపు డ్రై చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం ఈ J-mount ని ఫిక్స్ చేసాం, చూసారా, J-mount ఫిక్స్ చేశాక ఈ యాంగిల్ లో కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇది ఓపెన్ చేసి ఇక్కడ GoPro అటాచ్ చేయాలన్నమాట. కెమెరా అటాచ్ చేసే ముందు ఆడియో కావాలి కాబట్టి ఫస్ట్ అది పెద్ద టాస్క్ కాబట్టి మోనో బ్రాండ్ లో ఒక మైక్ ఉంది. తక్కువ బడ్జెట్ లోనే ఉంటది, 400-500 రేంజ్ లో దొరుకుతుంది అనమాట. ఇది కొంచెం బెస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనమాట. నేను ఆల్రెడీ టెస్ట్ చేసి చూసాను, వాయిస్ ఆడియో లెవెల్స్ అయితే మంచిగా వస్తున్నాయి. ఇది అటాచ్ చేయడానికి ఇంకొక పెద్ద టాస్క్ మనం ఏం చేయాలంటే, ఈ సైడ్స్ ఉన్నాయి కదా హెల్మెట్ కి, ఈ సైడ్స్ ఓపెన్ చేయాలన్నమాట ఈ లోపల. బట్ ఇది పీకుతుంటే నా గుండెలో కుబేర్ అంటుంది, చెడగొడుతున్నారా ఇంత మంచి హెల్మెట్ ని అని చెప్పి. కొంతమంది మొత్తం పీకి లోపల వైర్ అంతా అటాచ్ చేస్తున్నారు. నేను ఇది ఒకటే తీసి లోపల ఏమైనా సెట్ అవుతుందేమో ట్రై చేస్తాను.
కొంచెం సేపు కష్టపడ్డాక ఇలా వచ్చిందన్నమాట సెటప్. మీకు కనిపిస్తుందా? ఈ వైర్ అంతా లోపల అటాచ్ చేసి ఒక సైడ్ మొత్తం ఇలా ఫిక్స్ చేశాను, టేప్ వేసేసా. ఇది వచ్చేసి జాక్, మనం గోప్రో పెట్టాలి కదా, కనెక్ట్ చేసి ఆడియో రికార్డ్ అవుతుంది. సో దీన్ని మనం బయట పెట్టాలి. అండ్ మైక్ వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఎక్కడైతే నా చిన్న మౌత్ వస్తుందో, నేను మాట్లాడేది వినిపించే దగ్గర అలాంటి ప్లేస్ లో మైక్ ని ఫిక్స్ చేసుకుందాం. తీసాం కదా, వీటిని మళ్ళీ నీట్ గా సెట్ చేసి పెట్టుకుందాం. ఇంకొక విషయం నేను గమనించింది ఏంటంటే, ఇలా మనం తీస్తాం కదా, అవి వాళ్ళు పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం కదా, లెఫ్ట్ సైడ్ తీసామా రైట్ సైడ్ తీసామా. దానికోసం ఇక్కడ మనకి ఇలా మార్క్ చేసి ఉంటాయి. అన్ని హెల్మెట్స్ కి ఉంటాయి కదా తెలియదు, కానీ కొంచెం మంచి బడ్జెట్ లో తీసుకుంటే అయితే ఇలా అన్నీ ఉంటాయి. బట్ ఫిక్స్ చేశాక నాకు కనిపించింది, ఇందాక అంతా తనుకున్నాను. కష్టపడి ఎలా మెల్లగా మొత్తం ఫిక్స్ చేసేసాను. తీసినవన్నీ నీట్గా దేని ప్లేస్ లో అది పెట్టేస్తే ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. మనకి ఇంకొకటే బ్యాలెన్స్ ఉంది, కెమెరా ఫిక్స్ చేసేసి ఈ జాక్ తగిలిచ్చేస్తే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది 3.5mm జాక్ ఏంటంటే టిఆర్ఎస్ అని 2 టైప్స్ ఉంటాయి అన్నమాట ఆడియో సపోర్ట్ చేయడానికి. ఈ మైక్ ఉన్నది అయితే టిఆర్ఆర్ఎస్, ఇవి ల్యాప్టాప్స్ కి కంప్యూటర్స్ కి సపోర్ట్ చేస్తాయి. బట్ మనకి గోప్రో జాక్ కి సపోర్ట్ చేయడం వల్ల దీనికి ఒక ఎక్స్టెన్షన్ అడాప్టర్ టైప్ లో ఒకటి ఉంటది. ఇది మోనో వాడే ఇచ్చాడు. ఆ అడాప్టర్ దీనికి కనెక్ట్ చేసి అప్పుడు పెడదాం. ఫస్ట్ అయితే కెమెరాని ఫిట్ చేద్దాం. ఓకే, దీనికి ఆడియో కేబుల్ కనెక్ట్ చేయాలంటే డైరెక్ట్ గా కనెక్ట్ చేయడం అవ్వదు. దీనికి ఒక అడాప్టర్ తీసుకోవాలి. మన దగ్గర మీడియం మోడ్ ఉందని, ఇది మీడియం మోడ్. ఇది తీసుకెళ్లి మనకి ఇలా పోర్ట్స్ ఇచ్చారు చూసారా, ఛార్జింగ్ పోర్ట్, ఆడియో పోర్ట్, ఇంకోటి HDMI అన్నమాట, ఇంకో పోర్ట్ ఇచ్చాడు. ఇది కనెక్ట్ చేస్తే మనం ఇక్కడ వచ్చే డిస్ప్లేని కంప్యూటర్స్ లో కానీ టీవీలో బిగ్ స్క్రీన్ లో చూడడానికి అనమాట. సో దీన్ని ఈ గోప్రోకి ఇప్పుడు అటాచ్ చేస్తాను. చూడండి, అటాచ్ చేసే ముందు మనకి గోప్రో ఇలా క్లోజ్ అయి ఉంటది కదా, ఇలా ఉంటది. ఇది టోటల్ గోప్రో సెటప్. మీరు చుట్టూ చూసుకుంటే ఈ మీడియా మోడ్ ని ఇలా ఓపెన్ చేసుకుని పోర్ట్ ఏదైతే ఉందో ఇక్కడ లోపల ఇంకో పోర్ట్ ఉంటది, దానికి ఇలా అటాచ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ గోప్రోని ఇలా తీసుకొచ్చి ఈ జే మౌంట్ మనం ఏదైతే ఫిక్స్ చేసామో ఆ జే మౌంట్ లో ఇలా కరెక్ట్ గా సెట్ చేసుకుని ఫిట్ చేయడానికి ఒకటి ఉంటది. దీన్ని పెట్టి రివర్స్ లో పెడుతున్నాను, అందుకే ఫిట్ అవ్వట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే కర్వ్ షేప్ లో ఒకటి వచ్చింది చూసారా, అటువైపు నుంచి ఫిక్స్ చేయాలి, అప్పుడే మనకి స్క్రూ అనేది తిరుగుతుంది. ఇప్పుడు చూడండి ఎంత నీట్ గా వెళ్తుంది లోపలికి. ఇప్పుడు మనకు కావాల్సిన యాంగిల్ కావాలన్నా కూడా దీన్నే సెట్ చేసుకోవాలి. ఇది లూజ్ గా ఉండేటప్పుడు ఇలా ఈ యాంగిల్ గానీ ఈ యాంగిల్ గానీ ఎలా కావాలంటే అలా మనం ఫిట్ చేసుకుంటే ఆ యాంగిల్ లో ఫిట్ అవుతుంది. కెమెరా అయితే సెటప్ అయిపోయింది, రెడీ టు డూ సమ్ అడ్వెంచర్ అండ్ యాక్షన్ అనమాట. అండ్ బైక్ ఎప్పటి నుంచో నాకు చేయాలని ఉండేది, కానీ అంత టైం కుదరలేదు. అంత సెటప్ అంతా కష్టమేమో అనుకున్నా, కానీ ఎంత ఈజీ అని అనుకోలేదు. సో గైస్, నౌ ఐఎమ్ రెడీ టు టెస్ట్ ది కెమెరా. ఇది నా ఫస్ట్ మోటో వ్లాగ్ అనమాట, డెబ్యూ మోటో వ్లాగింగ్. ఎలా వస్తుంది ఏంటో నాకు తెలీదు. ఎక్కడైనా మిస్టేక్స్ అయ్యి ఆడియో వీడియోలో ఏమైనా తేడాలు ఉంటే కరెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇది టెస్ట్ వ్లాగ్ కదా. ఐఎమ్ రెడీ టు డూ సమ్ అడ్వెంచర్. ఇక్కడ ఏదో రోడ్ బ్లాక్ ఉంది, మనం వెనక్కి తిరుగుదాం. వెయిట్ మ్యాన్, వెయిట్. ఓకే, వ్యూ మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, ఇంటికి వెళ్ళి చెక్ చేసుకుంటే కానీ తెలీదు. ఆడియో కూడా ప్రాపర్గా వినిపిస్తుందేమో అని అనుకుంటున్నాను. మన ముందు చూసారా ఒక కిడ్ని ఎలా తీసుకెళ్తున్నారు, పాపం నాకైతే ఇంత చలి పెడుతుంది. షూట్ చేస్తుంది డిసెంబర్ ఎండింగ్లో, చలి నార్మల్గా లేదు. టైం 5 అయ్యింది, కాకపోతే అప్పుడే చల్లగాలులు స్టార్ట్ అయిపోయి, వింటర్లో మనకి ఎర్లీగా స్టార్ట్ అవుతాయి కదా. కానీ ఈ పాపని నీట్గా వాళ్ళు బెల్ట్కి కట్టుకుని తీసుకెళ్ళిపోతున్నారు. ఇంత చలిలో కూడా ఆమె అసలు వనకట్లేదు, బెనకట్లేదు. వావ్, బ్రేవ్ గర్ల్. ఇప్పుడు దాకా 30-40sలో వెళ్ళాను స్పీడ్. అప్పుడు ఆడియో ఎలా ఉంది, స్పీడ్ పెంచాక ఆడియోని టెస్ట్ చేద్దాం. ఓకేనా భయ్యా, సైడ్ భయ్యా, సైడ్ ప్లేస్. ఐ ఆమ్ ద లోకల్. సైడ్ ప్లేస్. ఐ ఆమ్ ద లోకల్. ఇక్కడ ఈ మా రూట్ మొత్తం బాగుంటుంది. ఇది ఒక్కటే భయ, ఇది ఫస్ట్ నుంచి ఇక్కడ ఏం చేశారు ఏంటో కానీ, ఈ కాంక్రీట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అవ్వడం, కాంక్రీట్ ఇవి వస్తాయి కదా పెద్ద పెద్ద మిక్సర్స్, అందులో నుంచి మిగిలిన కాంక్రీట్ అంతా పడి అలా ఫామ్ అయ్యి అలా మొత్తం రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది అనుకుంటున్నాను. యాక్చువల్ రీజన్ అయితే అదే. చూడండి ఇటు పక్క వ్యూ మొత్తం చూసారా,
ఇవన్నీ మళ్ళీ మనం ఇంకో రోజు మంచిగా ఒక వీడియోలో కవర్ చేస్తా. ఇప్పుడైతే జస్ట్ టెస్టింగ్ కాబట్టి నేను ఏం చెప్పట్లేదు. చుట్టుపక్కల కొంచెం బ్యూటీ ఉంది, మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. బట్ మనం నెక్స్ట్ వ్లాగ్లో ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇప్పుడు స్పీడ్ వచ్చేసి చూస్తున్నారు కదా, మీకే కనిపిస్తుంది. నేను చెప్పవసరం లేదు, మర్చిపోయాను. నేను అన్నీ చెప్తూ ఉన్నా, మీకు అలవాటు అయిపోయింది కెమెరా ముందు మాట్లాడుతూ నార్మల్ వ్లాగ్స్ చేసి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి భయ్యా. అక్కడ వాటర్ ఏదో వాటర్ ట్యాంక్ వెళ్ళినట్టు ఉంది, మొత్తం వాటర్. మనం మంచి జోష్లో ఉన్నాం కాబట్టి అలా వచ్చేసాం స్పీడు. మీరైతే ఇలాంటి వాటర్ ఉన్న ప్లేసెస్లో చాలా స్లోగా వెళ్ళడం మంచిది. అదిగో నేను చెప్పా కదా వాటర్ ట్యాంకర్, అదిగో వాటర్ ట్యాంకర్ని క్రాస్ చేద్దాం, కొంచెం స్పీడ్ కొడదాం. మీకు కూడా ఆడియో లెవెల్స్ లైక్ ఎలా ఉన్నాయని తెలుస్తుంది. బాయ్. ఇక్కడ అంకుల్ చూడండి, అంకుల్ మంచిగా వాకింగ్ తీసుకొచ్చాడు పెట్ని. చూసారా వ్యూ ఎలా ఉంది? వ్యూ ఆసమ్ కదా. ఈ రూట్ వచ్చేసి నా ఫేవరెట్ భయ్. అది ఏమైనా వాకింగ్ జాగింగ్ రావాలంటే నేను ఇటువైపే వస్తాను. వైజాగ్లో ఉండే వాళ్ళకైతే ఈ ప్లేస్ గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. చాలామంది ఈ ప్లేస్ని ఫోటోషూట్స్కి యూజ్ చేసుకుంటారు. ఏ ఫోటోషూట్స్ భయా అంటే ఒకటి కాదు, రెండు కాదు, అన్నీ ఆల్ టైప్ ఆఫ్ ఫోటోషూట్స్. పీపుల్ విల్ కమ్ హియర్ అండ్ దే డూ సమ్ ఫోటోషూట్స్. సో ఇలా అప్పుడప్పుడు కపుల్స్ కూడా వచ్చి స్పేస్ని ఎంజాయ్ చేస్తారు, డిస్టర్బెన్స్ లేకుండా. తప్పుగా అనుకోకండి, కొంచెం ప్రశాంతంగా ఉండే ప్లేసెస్కి వెళ్తుంటారు కదా అలా. ఓకే, ఇప్పుడు మనం ఇలా యూటర్న్ కొట్టుకొని మళ్ళీ బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఆమె లిఫ్ట్ అడుగుతున్నారు, కానీ మనం ఇచ్చే పరిస్థితిలో లేము. ఎందుకంటే మనకు తెలుసు కదా మనం వేరే పని మీద వచ్చాం. మీకు ఈ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్లే నేను ఇంత కష్టపడి చేసిన వీడియో కొంచెం ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు చూస్తారు, వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుంది కదా. మీకు యూజ్ అవ్వకపోయినా వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది. సో కొంచెం లైక్ చేసి వదిలేయండి, లైక్ చేయండి. అలానే ఇంకా సపోర్ట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. సరే, ఎక్కువ మాట్లాడేసాను, ఇంకా వెళ్ళొస్తాను. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.